శేఖర్ అంటున్నాడు. లావణ్య మీరు అబద్ధం ఆడుతున్నారా? ఈ ఎఫ్ఐఆర్ ఏంటి? ఇది మీరు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్లో వేసిన ఎఫ్ఐఆర్. ఇది పోలీస్ స్టేషన్ ఏంటంటే అది పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మీరు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైందా? ఆ రోజు మీరు వేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన సెక్షన్లు 376(1) ఐపీసీ, 307 ఐపీసీ, వీటితో పాటు 323, 506, 509 ఐపీసీ, ఈ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి మీరు ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? లావణ్య మీరు అబద్ధం ఆడుతున్నారా? రాజ్ నాటకాలు ఆడుతున్నాడా? ఈరోజు చూద్దాం. లావణ్య మీరు రండి. రాజ్ తరుణ్ మీరు కూడా ఈ షో చూస్తుంటే ఆర్టీవీ స్టూడియోకి రండి. ఎడతెగని సీరియల్లా సాగుతున్న ఇందులో వాస్తవాలు ఏంటో తేలుద్దాం ఈ షోలో. ఎస్, ఒక్కసారి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ కంప్లైంట్ ఉన్నారు కదా, ఆ లాస్ట్ పేరు ఆవిడ సంతకం చూపించండి. ఓకే, నేను ప్లే చేస్తాను. అసలు ఈ కంప్లైంట్ వెనుకున్న వాస్తవాలు ఏంటో అవి కూడా తేలుద్దాం. లావణ్య మీరేమన్నా చెప్పాలని అనుకుంటే మీపై వస్తున్న ఆరోపణలకు సాధ్యమైనంత వరకు వాటి వెనుక ఉన్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటో ఈరోజు మాట్లాడదాం. మీరు కూడా ఆర్టీవీ స్టూడియోకి రావచ్చు. ఎస్, ఒకసారి శేఖర్ భాషతో లావణ్య ఫోన్ చేసి ఏం మాట్లాడారో చూద్దాం. హలో చెప్పండి. శేఖర్ భాష గారు,